నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో జూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైందని సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం రెవెన్యూ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రీసర్వే డిటి నిరంజన్ అధ్యక్షతన ఘనంగా రెవెన్యూ దినోత్సవం. విద్యుత్ షాక్తో చాగనం గిరిజన కాలనీలో భార్యాభర్తల మృతి, కోడలకు త్రుటిలో తప్పిన ప్రమాదం. గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో జూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైందని సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలి భవనంలో మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు మహిళలు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పలు రకాల జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైందని, మహిళలు బాగా నేర్చుకుని ఇంటిలో తయారు చేసుకుని ఆర్థికంగా ఎదగొచ్చని సూచించారు. మహిళా మండలి కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాధురి, విష్ణువందన, నిర్మల, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మేము 13 రోజులు ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు, మీరు కష్టపడుతున్నారు, 13 రోజులు కష్టం అని అనుకుంటున్నాం కూడా. కొంచెం నేను కూడా సార్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు కూర్చోబెట్టిన దానికి మాకు 2 months పట్టింది. నేను అంతా ఇంత బిజీగా ఉండే అమ్మాయిని కాదండి, మహిళని కష్టపడ్డాను. సుధీర్, మనకు రెడ్ సంస్థ అబ్బాయి సుధీర్ మాకు ఇట్లా ఉంటుంది, మీరు ట్రై చేయండి అక్కడ అని చెప్పారు. సుధీర్ ద్వారా పోయాము. సుధీర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా మహిళా మండలి తరఫున. ఇక్కడికి మనం ఫస్ట్ మేము టైలరింగ్ క్లాసులతో స్టార్ట్ అయింది మా మహిళా మండలి. నేను సెక్రటరీ అయిన తర్వాత ఎన్నో టైలరింగ్ క్లాసులు పెట్టాము, ఎంతోమంది నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకున్న పిల్లలు కూడా ఇక్కడ కొంతమంది వచ్చున్నారు. వాళ్ళు తమ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంటికి ఏదో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కాబట్టి దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకుందాం. చేతిలో పని అనేది ఉంటే మనం ఎంత దూరం అయినా పోవచ్చు. డబ్బు అనేది ముఖ్యం పక్కన పెడితే మనకు బిజీ అవర్స్లలో ఉండడం చాలా ముఖ్యం. పక్కన వాళ్ళతో మాటలు చెప్పుకొని ఇంటికి 2 వీధికి 2 తెచ్చుకునేది లేకుండా, అందులో ముఖ్యంగా మన మహిళలు ఎందుకనే ఉంటాయి, ఫోన్లు వచ్చాయి, ఫోన్ల వల్ల కూడా ఎక్కువైపోతున్నాయి. అందుకని వీధిలోకి రాబడలే, ఫోన్లు చాలు మనకి. ఇప్పుడు అందరం బిజీగా ఉందాము. బిజీ చివరి వరకు కూడా బిజీ లైఫ్లో స్పెండ్ చేయాలి అంటే ఇలాంటి వర్కులు ఒకటే కాదు, అన్ని రకాలైన నేర్పిస్తాం. మీకు ఏది కావాలో చెప్పండి, మేము వీలైనంత వరకు అది చేసేదానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఒకరు చెప్పారు నాకు, క్రోషా వైర్ ఇప్పుడు మళ్ళీ ఫేమస్. క్రోషా వైర్ కాదు, స్వెటర్స్ ఫేమస్ అని విన్నాను నేను. మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరి దగ్గర కానీ స్వెటర్స్ నేర్చుకునేది నాకు వచ్చి ఉంటే దీని తర్వాత నెక్స్ట్ కోర్సు అది పెట్టాం. అంటే మనం సొంతంగా పెట్టుకున్నాం, వచ్చా నేర్పిస్తారు. ఈరోజు మహిళా మండలి ప్రాంగణంలో జూట్ బ్యాగ్స్ తయారీ చేసే కార్యక్రమానికి మనం అందరం వచ్చున్నాము. దానికి మనకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మనకు నేర్పిస్తున్నారు. 13 రోజుల కార్యక్రమం ఇది. పొద్దున 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు. అమ్మ అంతసేపా అంటున్నారు, కానీ ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు. ఎందుకంటే వాళ్ళే మనకు మెటీరియల్ ఇస్తున్నారు, మిషన్లు కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 19 రకాల బ్యాగ్స్ తయారీ విధానాన్ని నేర్పిస్తున్నారు. అందులో ఏంటంటే మనకు పెళ్ళిళ్ళకు కూడా మనకి మధ్య అంతా జూట్ బ్యాగ్స్లోనే తాంబూలాలు ఇస్తున్నారు. కాబట్టి అలాంటివి తయారు చేసుకునేదాన్ని సొంతంగా తయారు చేసి వాటిని అమ్ముతున్నందువల్ల మనం కూడా కొంచెం ఆర్థికంగా కూడా మనం సంపాదించుకునేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ నేర్చుకున్న వాడి దగ్గర నుంచి కూడా మళ్ళీ తిరిగి నేర్చుకోవచ్చు. కానీ 35 మందికే ఈ అవకాశం ఇచ్చుంటారు. కాబట్టి ఈ 35 మంది మహిళలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇంకా కొంతమంది కూడా నేర్పించవచ్చు వాళ్ళకు. కాబట్టి దీని నుంచి మనకు లోన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు యూనియన్ బ్యాంక్ వాళ్ళు. మనం బాగా నేర్చుకున్న తర్వాత చాలా మంచి ప్రోగ్రాము. ఈ ప్రాంగణంలో మాకు ఫస్ట్ ప్రోగ్రాం కావడం మాకు అందరికీ చాలా
కస్టమర్తో మాట్లాడే మెలకువలన్నీ మేము నేర్పిస్తాం. నేను కానీ మా డైరెక్ట్ సార్ ఇంకో ఫ్యాకల్టీ తిరుమల అనేది మన వచ్చేదా ఆయన మేము అనేది మీకు మెయిన్ అదే మేము మా హోంవర్క్. మీరు భయపడతా వస్తారు. మనకి ఇప్పుడు 13 రోజుల కోర్స్ స్టార్ట్ అయినప్పుడు మనకి స్టార్ట్ అవ్వగానే ప్రేయర్ ఒకటి చేపిస్తాం. ఆర్సీకి ప్రేయర్ ఒకటి చేపిస్తాం. మళ్ళీ మిల్లీ అని చెప్పిస్తాం. మిల్లీ అంటే ఈరోజు జరిగింది రేపు పక్క రోజు చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటి దర్శకుడే. ఈరోజు మీరు ఏమైనా బ్యాటింగ్ గురించి నేర్చుకుంటే అది ఒక మనిషి నుంచి వేసి చెప్పాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. దానివల్ల ఏంటంటే మీకు భయం పోతుంది. ఎవరో ఒకరిని ర్యాండమ్గా అడతాం. అలా నెంబర్ అడతామని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు. అందుకని 30 మందిలో 35 మందిలో ఎవరైనా మా ఇష్టం వచ్చిన మాత్రమే అడగతాం. మీరు చెప్పగలరు. అదే మీకు అనుకోకూడదు. అదే మీరు ఉండే తిరుగుతానం పోవడానికి అదే తొలిపేరు. మీరు ఎక్కడ వేసుకోవాలి అక్కడే ఉంటాయి. ఆ 13 రోజులు 30 రోజులు నేర్పిస్తే మీరు ఎక్కడ వేసుకోవాలి అక్కడే ఉంటాయి. ఈ 13 రోజులు మిమ్మల్ని మెరుగుపరిచేదానికి మేము వస్తాం. మధ్యలో మీ ఫ్యాకల్టీగా రోజు 13 రోజులు ఉంటాం. ఇది ఈ మహిళకి అవసరమైనవి ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ మీకందరికీ ఆర్థికంగా మీ పిల్లలకు భరోసా ఇవ్వగలం. మేము కూడా 4 రూపాయలు సంపాదించి ఆర్థికంగా మా కుటుంబానికి ఆదుకుంటాము అనే భరోసా మీ అందరూ ఇవ్వగలరని ఆశిస్తూ ఈ అవకాశం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం కొనసాగాలంటే గోవుత్పత్తులను వినియోగించాలని, ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆంధ్రప్రదేశ్ ప్రాంత గోసేవా సంయోజక్ రామ్జీ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఉన్న శ్రీకృష్ణ గోశాలలో గోసేవా విభాగం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న గో ఉత్పత్తుల తయారీ శిక్షణ మరియు అవగాహన సదస్సు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంత గోసేవా సంయోజక్ రామ్జీ గో ఉత్పత్తుల వల్ల వచ్చే లాభాలను, వాటి తయారీ విధానాన్ని శిక్షణలో తెలియజేశారు. రామ్జీ మాట్లాడుతూ రసాయనిక ఆహార పదార్థాల వల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గో ఉత్పత్తులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వెల్లడించారు. ఇప్పుడు నేరుగా వేసి తొందరగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. కలుపుతాం. 300 రావాలి. మళ్ళీ కలపాలి. మూత పెట్టండి. పెట్టి కొంచెం మనకి కొంచెం భయ్యాక చూద్దామండి. ఇంకేం లేదండి, సింపుల్ తయారవుతుంది. రియాక్షన్ అంతే. చల్లగా అవుతుంది. మీరు పట్టుకుంటే ఇదంతా ఐస్ గడ్డలాగా అవుతుంది. కింద ఇలా మీకు కొంచెంసేపు అయితే ఇదంతా ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నోట్ తీసుకొని చక్కగా రాయండి. ఇది పొట్టకి సంబంధించి 2 చుక్కలు వేసేసుకుని ఇలా మాస్క్ పెట్టేసుకుంటే రోజంతా మీరు ఎక్కడ తిరిగినా మీకు ఏమి ఇబ్బంది లేదు. కరోనా పేషెంట్ల మధ్యలో ఉన్నా మీకు ఏం ప్రాబ్లం లేదు. 2 చుక్కల అమృతధార ఒక రోజంతటికి పనిచేసింది. రెండోది, ఇప్పుడు చాలామందికి జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, గ్యాస్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఒక టీ కప్పుడు గోరువెచ్చటి నీళ్ళు 2 చుక్కల అమృతధార కలిపండి, తాగండి. పిల్లలకి విపరీతమైన జ్వరం వస్తుంది, చంటి పిల్లలైనా పర్వాలేదు, మీకు ఫుల్ గ్లాస్ వాటర్ 1 చుక్క కలిపండి. చిన్నపిల్లలైతే 1 స్పూన్తో తాగించండి. వాళ్ళకి ప్రతి 3 గంటలకి తాగించండి. హెవీ టెంపరేచర్ 104 ఫీవర్ ఉన్న నార్మల్కి వచ్చేస్తుంటారు. ఆ విధంగా మీకు ఈ మనందరం ట్యాబ్లెట్ వేసుకుంటాం జ్వరం వస్తే, ఏమిటి పారాసిటమాల్ పాతది అయిపోయింది. డోలో అది హెవీ 650 అది వేసేస్తున్నారు. దాంతో పనే లేదు. డోలో కంటే బాగా పనిచేస్తుంది. సింపుల్. అంటే అమృతధార అంత గొప్పది. అన్ని నొప్పులకు పనిచేస్తుంది. కడుపులోకి పోయిందా పనిచేయడం మొదలుపెట్టి. మనం చిన్నప్పుడు వామ్ వాటర్ అని తాగేవారు. అందులో ఉంది కదా వామ్ వాటర్, దీంతోనే కదా తయారయ్యేది. సింపుల్. ఇంకా వామ్ ఉంది, పుదీనా ఉంది, కర్పూరం ఉంది, అంత గొప్పగా పనిచేస్తుంది. ఇంకా చెప్తాను మీకు, ఫిట్స్ వచ్చి కొంతమంది పడిపోతారు, నాలుగు ఖర్చుకుంటారు. అట్లాంటప్పుడు 4 చుక్కలు 4 మీద వేసేయండి, డైరెక్ట్ తగ్గిపోద్ది.
అలాగే కొంతమందికి కార్డియక్ అరెస్ట్ అంటారు, లేకపోతే హార్ట్ చెస్ట్ పెయిన్ ఏమంటారు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి లోపల చచ్చిపోతున్నారు. హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి 4 చుక్కలు వేయండి, ఒక అరగంట తర్వాత ఇంకొక 4 చుక్కలు వేయండి, తాగించండి వాళ్ళకి. 4 మీద డైరెక్ట్ వేయండి. కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా నెమ్మదిగా తేరుకుంటారు. అలాగా ప్రథమ చికిత్సకి ప్రాణం నిలబెట్టడానికి పనిచేస్తుంది. ఆ విధంగా ఈ ఏముంటుంది, మన అమృతధార చాలా గొప్ప మంది. దీనిని కొంచెం డోసు అయితే ఎక్కువ అయితే ఏమవుతుంది అంటే కొంచెం జాగ్రత్తలు ఏం లేదు. మరి ఒకళ్ళు పొరపాటున 2 చుక్క తాగిన లేదో చెంచాతో తాగినట్టు తాగేసారు అనుకోండి, అయితే వాంతి అవుద్ది, లేకపోతే విరేచన అవుద్ది, కొంచెం అన్ఈజీగా ఉంటుంది. జ్వరం కూడా రావచ్చు. జ్వరానికి మందే, కానీ డోసు ఎక్కువైతే ఇప్పుడు 10 ట్యాబ్లెట్లు ఒకేసారి మింగం కదా. పొరపాటున ఎప్పుడైనా అంటే కంట్లోకి కానీ ముక్కులోకి కానీ చెవులోకి కానీ వేసుకోకూడదు. పవర్ ఎక్కువ, అది పట్టుకుంటేనే మండుతుంది. ఆ తర్వాత అన్ని నొప్పులకి డైరెక్ట్గా పూసుకోవచ్చండి, పైపోత మందుకి రాసుకోవచ్చు. నొప్పులకి అలాగే స్వెల్లింగ్స్, వాపులకి నొప్పులకి అద్భుతమైనటువంటి మందు. కాకపోతే గాయాలకి నేరుగా పూయకూడదు. పూస్తే మంట, పుండు మీద కారం వస్తే ఎక్కద్ది, అట్లా మండుతుంది. కానీ కొన్ని ఏమంటారు, చీప్ పుండ్లు ఉంటాయి కదా, పుండ్స్ గాయాలు అవుతాయి, ఫ్రెష్ గాయం కాకుండా, అట్లాంటి వాటి మీద పని చేస్తాం. దీని తర్వాత వాము పువ్వు తెలుసు కదా అందరికీ, ఆయన ఒకసారి చూడండి. ఎరిగిరి జామలి ఏ వాసన ఉంటుంది అనేది చూడండి. తెలిస్తే వాసన మొదలైంది చూడండి, మీరు ఒకసారి అందరూ తెలుసుకోవాలి. మొత్తం అందరికీ తెలియాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందరు కూడా ఇందులో కూడా చాలా మోసం ఏమిటంటే టర్పంటైల్ ఆయిల్ కలిపేసి అమ్మేస్తున్నారు. టర్పంటైల్ ఆయిల్ అంటే తెలుసు కదా, ఏది ఈ పెయింట్లకి వాడతారు కదా, ఈ టర్పంటైల్ ఆయిల్ కలిపేసి వాడేస్తున్నారు. ఇదేమో కొంచెం కాస్ట్ ఉంటుంది, 1 లీటర్. నెక్స్ట్ లవంగ తైలం, లవంగాల తైలం అయితే కొంచెం ధర ఉంటాయి. మీరు అంత షుగర్ పేషెంట్కి అంత గాయం, కాలు తీసేమన్న కాలు మళ్ళీ బాగైంది. ఇది ఒకటి. ఇంకొకటి అనకాపల్లి జిల్లాలో కేకోటపాడు అనే దీర్ఘకాలికంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గూడూరు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు బి గోపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ సేవలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పే విధానాలు విడనాడాలన్నారు. కోర్టు తీర్పు మేరకు ఒప్పంద పొరుగు సేవల కార్మికులను పర్మనెంట్ చేయాలని, కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలన్నారు. 1953 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీని పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేకూర్చాలన్నారు. చనిపోయిన పదవి విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శశికుమార్, షేక్ జమానుల్లా, సునీల్, రాఘవయ్య, సంపూర్ణమ్మ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకి రాష్ట్ర పిలుపు మేరకు సమ్మె జరుగుతుంది. కమిషనర్కి మా డిమాండ్స్ అన్ని విమర్శించబడుతుంది. దానికి గాను వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం ఈరోజు ఇంకా కార్మికులకి ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించాలని, ఇంకో వాళ్ళకి ఇప్పుడు వర్క్లు పోయేటప్పుడు వాళ్ళకి టాయిలెట్లు లేవని వాళ్ళు ఇంతకుముందే చెప్పున్నారు. ఇప్పుడు 3 దగ్గర టాయిలెట్ కావాలని వాళ్ళకి ఇంకా ఈరోజు గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీసీ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి జూలై 7వ తేదీ వరకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా, తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా, చలో విజయవాడ మొత్తం కార్యక్రమాలు జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకున్న డిమాండ్లు ఎప్పటి నుంచో కోరుతున్నా. 1986లోనే సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి అని చెప్పి. ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్కరు, అది పర్మనెంట్ వర్కర్కి ఇచ్చే జీతాన్ని అవుట్సోర్సింగ్ వర్కర్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్ కావచ్చు, సమాన పని చేసేటప్పుడు జీతం కూడా సమానంగా ఇవ్వాలని చెప్పి గతంలో 1986లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పుడు కూడా అమలుపరచట్లే. రీసెంట్గా
రీసెంట్గా 2016లో 16-15 జీవో ఇచ్చింది. సమాన పని సమాన వేతన కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని. మొన్న 2 నెలల కిందట హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 60 రోజుల్లో మున్సిపల్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి జీవోలు వస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్లు కోర్టుల నుంచి అయితే వస్తూ ఉండే, కానీ ప్రభుత్వాలు కార్మికుల్ని బానిసల్లాగా చూస్తున్నారు తప్ప వాళ్ళకున్న సమస్యల పట్ల కానీ వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళకి పర్మనెంట్ విషయంలో కానీ ఈ రోజుకి శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా కోర్టులు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించకుండా ఇప్పటికైనా వాటిని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షాన మా రాష్ట్ర కమిటీ ఏ అయితే పిలుపునిస్తుందో పిలుపులో భాగంగా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేయడానికి వెనకాడబోమని చెప్పి తెలియజేస్తాం. చేయడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం అనేది మా హక్కు. అది మేము చాలా రోజుల నుంచి సంవత్సరాల తరబడి అడుగుతున్నాము. మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మౌలిక వసతులు కూడా మాకు కల్పించాలి. అవన్నీ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అవన్నీ జరగని పక్షాన మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ఏఐటీసీ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం కూడా జరుగుతోంది. ఈరోజు సుప్రీంకోర్టులు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పినా కానీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకేమో ఒక రకమైన జీతం, అదే పని వీళ్ళు కూడా చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఒక రకమైనటువంటి జీతం కూడా ఈరోజు వస్తూ ఉంది. అదే వీళ్ళందరికీ ఎప్పటి నుంచో కూడా మున్సిపాలిటీ నమ్ముకొని వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ మళ్ళీ తరాలు కానీ మున్సిపాలిటీ నమ్ముకొని ఈ రోడ్లు చెత్త ఇడుస్తూ ఈరోజు ఈ రోడ్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇళ్ల స్థలాలే, వీళ్ళు బాడిగింట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పర్మనెంట్ చేస్తామని గవర్నమెంట్లో ఎలక్షన్ ముందు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి మేము కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు గెలిచి వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత వీళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఎదుగుతలేదు. వీళ్ళు తెల్లవారితో నిద్రలేస్తేనే టౌన్ క్లీన్ అవుతుంది. వీళ్ళు తెల్లవారితో నిద్రలేస్తే వాళ్ళ ఇంట్లో చెత్త బయటకు వచ్చి ఈరోజు వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. అనేక రకాల రోగాలకి ఈరోజు వీళ్ళే పరిష్కరించుకొని కరోనా టైంలో ఎటువంటి వర్క్ చేశారు తెలియదని చెప్పి కూడా గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం. ఇకనైనా వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని, ఈ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలని, అదే 30% గ్రాట్యుటీ ఇవ్వాలని, అదే చనిపోయిన వాళ్ళందరూ కూడా కారుణ్య నియామకాల కింద వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కూతురు కానీ బంధుమిత్రులు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎల్లుండి సోమవారం రోజు కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తున్నాం. పెద్ద ఎత్తున జూలై 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఈ సమస్యలను పరిష్కరించబోతే రానున్న రోజుల్లో కార్మికులందరినీ జెండాలు ఏదైనా అజెండాలు ఏదైనా కార్మికుల సమస్యల కోసం కలిసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని వీళ్ళ సమస్యల కోసం పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా అలాగే ఈరోజు 5 నిమిషాలు పనికి లేట్గా వస్తేనే మీరు వెళ్ళిపోండి, మీకు డ్యూటీలు అవసరం లేదంటారు. అదే ఈరోజు ప్రోటోకాల్ డ్యూటీ ప్రకారం మినిస్టర్లు, సీఎంలు, అధికారులు వస్తే మాత్రం రోజంతా పని చేయించవచ్చు. ఈరోజు నేల పట్ల వర్క్ జరుగుతూ ఉంటే లేదంటే ఇంకో దగ్గర ఇంకొక ఫంక్షన్లు జరుగుతూ ఉంటే మాత్రం వీళ్ళు ఎనీ టైం పని చేయాలా. ఈరోజు మిషన్ బాగాలేదు చెప్పి ఒక ఊర్లో అయితే ఇప్పుడు 11 గంటల నుంచి పని చేపిస్తున్నారు. ఇది ఎక్కడ దారుణం? మీకు ఇష్టం వచ్చిన రైతుల్లో కార్మికులు ఎట్టబడితే వాడుకోవచ్చా? వీళ్ళకి హక్కులు ఉండవా? వీళ్ళకి ఒక విధి విధానాలు ఉండవా? వీళ్ళ పరిస్థితి ఎట్టబడితే అట్ట వాడుకునే దానికి వీళ్ళు ఏమైనా మీ ఇంట్లో బానిసలు అని చెప్పి కూడా మేము కార్మిక సంఘంగా మేము అడుగుతున్నాం. ఇకనైనా కానీ ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల నందు ఘనంగా ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించిన పాఠశాల కార్యదర్శి డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ మరియు సహ కార్యదర్శి సిహెచ్ అశోక్ కుమార్, ముఖ్య అతిథిగా తిరుమూరు సురేష్ రెడ్డి, వ్యాపారవేత్త పి దుర్గారాం మరియు యోగా గురువు కట్టా రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర పాఠశాలలో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరితో యోగా గురువు రాజ్ కుమార్, శిష్యులు, అసిస్టెంట్ యోగా ట్రైనర్ ఎస్కే షహీన్, యోగా ట్రైనర్ చాంద్ షహీర్ విద్యార్థులకు యోగా ఆసనాలు మరియు ప్రాణాయామం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రబంధకారిణి కార్యదర్శి డాక్టర్ మరియు శ్యామ్ యాదవ్ కార్యదర్శి డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్, ముఖ్య అతిథులు రోటరీ ప్రెసిడెంట్ ఎలక్ట్రో రొటేరియన్ టి సురేష్ రెడ్డి, పి దుర్గారాం, పి రాజ్ కుమార్, పాఠశాల సమితి సహకార్యదర్శి ఎస్విఎల్ ప్రసాద్, ప్రబంధకారిణి సహకార్యదర్శి అశోక్ కుమార్, ప్రధానాచార్యులు వి రంగనాయకులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సరే చూడండి సార్, ఒక్క నిమిషం అట్లాగా. ఓకే, మీరందరూ ఫ్లెక్సిబుల్ గానే ఉంటారు కదా. చూడండి, మోచేతులు టానింది, ట్రై చేయండి. చేయగలుగుతారు అందరూ. ఇలా ఆనిస్తూ చేయాలి. ఓకే, నెంబర్ 8 తర్వాత మొత్తం కిందకి రాకూడదు. 90 degrees, 91. 6 times. ఓకే, నెంబర్ అంటే ఇప్పుడు మేమంటే ముందుకు మాకు వద్దని చెప్తే మా అధ్యక్ష గారు శ్రమ పడిన వాళ్ళకి చేయాలి కానీ మనం వారికి ధన్యవాదాలు. రాజ్ కుమార్ గారు వారు గూడూరులో చాలామందికి యోగాని నేర్పిస్తూ ఉంటారు. యోగా వలన ఉపయోగాలు ఏంటనేది, యోగాలో ఆసనాలను బట్టి ఉపయోగం అనేది వారు చాలా వివరంగా చెప్పి ఆరోగ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి రాజ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఆసనాలు యోగా గురించి నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు, నేర్పించడానికి వచ్చిన గురువు గారు కూడా, వారికి కూడా ధన్యవాదాలు. మన బాడీలో నెక్ చాలా సెన్సిటివ్. మన బ్రెయిన్ నుండి ప్రతి ఒక్క నెర్వ్ కూడా స్పైనల్ కార్డ్ ద్వారా ఇటు సైడ్ ఎంత బాగుంటే కింద బాడీ పార్ట్స్ అంత బాగుంటాయి. రిలాక్స్. ఒకసారి చూడండి, తర్వాత మీరు చూడండి. చదువుకునేటప్పుడు స్ట్రైట్ గా అన్న పక్కన క్లాస్ వినేటప్పుడు బోర్డులో పై 6 times ఓన్లీ. ఎవరైనా ఇదే వార్మప్ చేస్తారు. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. ఓకే. రేపు 21వ తారీఖు మన యోగా డే ఉంది, ఇంటర్నేషనల్ యోగా డే. కానీ మనం ఒకరోజు ముందు చేసినాం. ఈరోజు ఆదివారం, రేపు ఆదివారం కోసం ఈరోజు చేసినాం. సాటర్డే చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఐ రొటేషన్. మీ స్టాండర్డ్ డిస్పోజిషన్. ధన్యవాదాలు. నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. నేను ఇంతకుముందు నా వెయిట్ 87.4 kgs, ఇప్పుడు 54 kgs. నేను యోగాలు స్టార్ట్ చేసేప్పుడు ఫస్ట్ అందరూ వెయిట్ లాస్ కోసమే అందరూ స్టార్ట్ చేస్తారు. కానీ ఒక్కసారి యోగాని మనం అడాప్ట్ చేసుకుంటే అది మనల్ని అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్ల మనకు వచ్చే లాభాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కేవలం ఫిజికల్గా మనలో ఏదో మార్పు వస్తుంది అనుకుంటాం, కానీ అది ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా కూడా మనకు చాలా ముందుకు తీసుకెళ్తుంది. మనకి ఏదైనా అవసరమైనప్పుడు మా వెన్నంటే ఉండి మా గురువు గారు రాజా మాస్టరు అన్నీ మాకు ఎలా చేయాలి, ఎలా చేస్తే మీరు ఇంకా ముందడుగు వేస్తారు అని మాకన్నీ ముందండి చేయించారు. మీరు కూడా ప్రతిరోజు యోగా చేసి దాంట్లో అద్భుతమైన ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టుకోండి. వాళ్ళకి పెట్టేసి వాళ్ళు పెడతారు. చేయండి. ఫ్రంట్ చేయొద్దు. మనం ఫ్రంట్ కూడా చేసేవాళ్ళము, కానీ ఫ్రంట్ బ్యాక్ పైన ఉన్న వల్ల ఫ్రంట్కి చేయట్లేదు. ఫ్రీ హ్యాండ్స్ రొటేషన్.
backwards 6 times. మనం ఉదయం లేవగానే మన బాడీ చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం లేచిన తర్వాత ఈ బాడీ వార్మప్ చేస్తే మన బాడీ జనరేట్ అయ్యి ఈజీగా ఉంటుంది తర్వాత ఆసనాలు చేయడానికి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో దేవో భవ గురు బ్రహ్మ ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అంటే 21st యోగా డే సందర్భంగా ఈరోజు ఈ స్కూల్లో మన బాల సదన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ స్కూలు ఆచార్య గారు రంగనాయకులు గారు అలాగే ఇక్కడికి విచ్చేసినట్టు గెస్ట్ మన సంయుక్త సేవా సంస్థ అంతా మీకు తెలిసిందే. గూడూరులో అనే దగ్గరల సుందరీకరణ చేయడంలో ఆయన చాలా సిద్ధస్తుడు అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. నేను ఎక్కడికి పోయినా నేమ్ చూస్తూ ఉంటాం కాబట్టి ఆయనకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మయూరి సామాన్ ఇప్పుడే మాట్లాడారు. ఆయన మాకు రోటరీ క్లబ్లో కూడా ఆయన ఎన్నో ఆదర్శవంతంగా కార్యక్రమాలు చేసిన వారు ఆయన. కాబట్టి ఆయన ఈరోజు నన్ను ఆహ్వానించడం మొట్టమొదటగా నేను 5వ తేదీ ఈ రోటరీ క్లబ్ నందు ఛార్జ్ తీసుకుంటుండగా మొట్టమొదటిగా ఆయన ఆహ్వానించి నా ప్రెసిడెంట్షిప్లో ఈ మొట్టమొదటి ప్రోగ్రామ్గా ఆయన లైఫ్ లాంగ్ గుర్తుంటారని ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలను అందించి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని మనుబోలు మండల తహసీల్దార్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మనుబోలు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలంగా గ్రామ సహాయకులుగా పనిచేస్తున్న సిబ్బందిని సన్మానించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ శాఖ ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి రెవెన్యూ దినోత్సవం జరుపుకోవడం శుభపరిణామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ, మండలంలోని వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, గ్రామ సహాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుర్చీ తీసింది సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అదేవిధంగా ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం ప్రాంగణంలో రెవెన్యూ డే నిర్వహించడం జరుగుతున్నది. ముందుగా ప్రజాసేవే పరమావధిగా అనుకునేటువంటి ఈ మా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రెవెన్యూ డే ఎందుకు చేసుకుంటున్నామంటే మనం అంటే రెవెన్యూ ఉద్యోగులు అందరం గ్రామ రెవెన్యూ సహాయకుల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులు కనుక రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించే ఒక డిపార్ట్మెంట్ కనుక ప్రభుత్వం వారు గుర్తించి మీకంటూ ఒక రోజు కార్యక్రమం రెవెన్యూ మంచి సేవలు అందిస్తున్నారు కాబట్టి మీకు ఒకరోజు మీ యొక్క రెవెన్యూ డే కార్యక్రమాలన్నీ కూడా విజయోత్సవాలు కానీ సంవత్సరం పొడుగునా చేసుకున్న విజయోత్సవాలు అన్నీ కూడా నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందుకు గాని ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయం మనుబోలు నందు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
ఈ నెల జూన్ 20 ప్రతి సంవత్సరం ఈ రెవెన్యూ డే కార్యక్రమాలు అందరం కలిసి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరం కలిసి వారి వారి కార్యాలయం నందు వారి వారి మండలం నందు నిర్వహించుతున్నాము. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవే ధ్యేయంగా నిర్ణయించుకొని ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించి రైతుకి సేవ చేసే విధముగా కూడా అందరం మనసు మంచి చేసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయవలసిందిగా ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి మండల ప్రజలకు మరియు రైతులకు మరియు రెవెన్యూ ఉద్యోగులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజలకు ముఖ్య అవసరాలైన విద్య, వైద్యం పట్ల కూటమి పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మనుబోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థలో మంచి మార్పులు వచ్చాయని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ శాయశక్తులు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైద్య శాఖలో దీర్ఘకాలంగా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలు గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూడాలని మనుబోలు మండల జనసేన పార్టీ తరపు నుంచి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమస్యను గతంలో వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఈ సమస్యపై స్పందించి పారామెడికల్ సిబ్బంది సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఖాదర్ వలి, పెనుబాక మహేష్, శ్రీకాంత్, జాకీర్, కిరణ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మీరు వేరే దగ్గర ఉన్నా ఇప్పుడు మేము ఈ ఊర్లలోకి తీసుకువచ్చుకొని దాన్ని మార్పిచ్చే విధంగా సర్ అనే ఒక ఎలక్షన్ కమిషన్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టింది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని మరీ చెప్తున్నారు. కాబట్టి దీన్ని మన మనుబోలు మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఓటర్లందరినీ చాలా జాగ్రత్తగా దీన్ని చేసుకొని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరుచున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అలాగే ఈ మధ్య మనం చూసినట్లయితే ఏ ప్రభుత్వం వచ్చినా, కూటమి ప్రభుత్వం అయినా, ప్రీవియస్ ప్రభుత్వం అయినా, ఎన్ని ప్రభుత్వం మన యొక్క ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం, నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం, పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే. వైద్యం, విద్య, ఉపాధి అనేది చాలా ముఖ్యం ప్రజలకి. కాబట్టి వైద్యపరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారు ఈ 2 yearsలో. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే విద్యాపరంగా నారా లోకేష్ గారు మంచి అభివృద్ధిని ప్రధానంలో నడిపిస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో విద్య అనేది చాలా ముందుకు వెళ్తుంది. ఉపాధి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వైద్యం అనే ఒక విషయంకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో పారామెడికల్ సిబ్బంది మొత్తం కలిపి ఒక ధర్నా చేశారు. ఇది మేము గవర్నమెంట్కి మా యొక్క మండల జనసేన పార్టీ తరఫున, మనుబోలు మండల జనసేన పార్టీ తరఫున అభ్యర్థన ముఖ్యంగా ఏంటంటే ఈ పారామెడికల్ సిబ్బందికి, అలాగే కాంట్రాక్ట్ పోస్ట్లో ఉన్న ఉద్యోగులందరికీ గత 10 to 15 years నుంచి వర్క్లో ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనం కూడా లేకుండా, అలాగే ఆరోగ్య భద్రత లేకుండా, అలాగే బీమా లేకుండా, కుటుంబ ఇది లేకుండా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రాబోయే ప్రీవియస్ 12 years నుంచి వీళ్ళకి ఎటువంటి జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు లేకుండా కూడా జీవిస్తున్నారు. త్వరితగతిన వీళ్ళకి రెగ్యులరైజేషన్ చేసి వారి యొక్క కుటుంబ బాధ్యతలను కూడా వాళ్ళు పోషించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా యొక్క డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము ఆల్రెడీ తీసుకెళ్ళాము. ఇటీవల మనుబోలు గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్త హాస్పిటల్ని డెవలప్మెంట్ కొరకు మా కూటమి ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి గారి ద్వారా ఈ యొక్క హాస్పిటల్ని త్వరితగతిన పూర్తి చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి మన వైద్య శాఖ మంత్రి అయిన సత్య యాదవ్ గారు వచ్చారు. ఆయనకు కూడా నేను ఈ యొక్క పారామెడికల్ కమిటీ ద్వారా ఇచ్చిన రెగ్యులరైజేషన్ పోస్ట్ కోసం ఇచ్చిన లెటర్ని, అర్జీని కూడా వాళ్ళకి నేను అందజేశాను ఆ రోజు. అలాగే మా యొక్క రాష్ట్ర కార్యదర్శి అయిన రామ్ తాళ్ళూరి గారికి కూడా నేను ఈ యొక్క లెటర్ని అందజేశాను, పారామెడికల్ సిబ్బంది యొక్క అర్జీని.
వాళ్ళు చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన నెరవేరుస్తామని ఆ రోజు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మా పార్టీ తరఫున కూడా మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాము, కూటమి ప్రభుత్వాన్ని. వాళ్ళకి ఏదో ఒక మంచి రకంగా చేసి ముందుకు వాళ్ళ జీతభత్యాలను పెంచి రెగ్యులరైజేషన్ చేసే లోపల 100% గ్రాస్ శాలరీని ఇవ్వవలసిందిగా మేము కూడా కోరుకొని మరీ అభ్యర్థిస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకి ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవల్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. చిట్టమూరులో ఘనంగా రెవెన్యూ దినోత్సవం జరిగింది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం రెవెన్యూ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రీసర్వే డిటి నిరంజన్ అధ్యక్షతన రెవెన్యూ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ చిట్టమూరు మండలం అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు పాల్గొని రెవెన్యూ సిబ్బందికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో విశిష్ట సేవలు అందించి పదవి విరమణ పొందిన మాజీ విఆర్ఓలు నారాయణస్వామి, చాకణం, రాజగోపాల్కు కిషోర్ నాయుడు, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది శాలువ మరియు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. రెవెన్యూ దినోత్సవం ఆవిర్భావం, రెవెన్యూ వ్యవస్థ యొక్క విశిష్టత, సేవల గురించి తహసీల్దార్ రామయ్య క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గుండుబోయిన కస్తూరయ్య, జడ్పీటీసీ చెప్పల వెంకటయ్య, టీడీపీ నాయకులు రాజేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు మధు యాదవ్, షేక్ రషీద్, మణి, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ పనికి నాకు తహసీల్దార్గా ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ భద్రాచలం అనేది ఆ పాల్వంచ పరిగణాలో ఉంది. దాన్ని అక్కడ ఉండే ప్రజలు అందరూ కోరారు ఆయన్ని, తహసీల్దార్ని, అయ్యా ఈ రామ లైన్ చాలా శిథిలాలు వస్తుంది, ఆయన్ని 15 సంవత్సరాలు చెరసాలలో బంధిస్తే తర్వాత రాముడు లక్ష్మణుడు స్వాములే రామోజీ లక్ష్మణుడు అయితే బాగా ముక్కలేదు అటెండ్ చేసాము. రెవెన్యూ డే సందర్భంగా అందరూ తలా ఒకటి నరేష్ రెడ్డి గారు, వెంకటమ్మ, సెకండ్ ప్రైజ్. అదేవిధంగా ఇంకొక ప్రైజ్ కూడా ఉంది, వెంకటరమణయ్య విఆర్ఓ మొలకలపూడి. అదేవిధంగా కవిత విఆర్ఈ అండ్ గౌరీ విఆర్ఈ వెంకటమ్మ. తర్వాత ఐటమ్ పాట్ ఆన్ ద హెడ్. పాట్ ఆన్ ద హెడ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మల్ల గౌరీ. ఏదో జస్ట్ గ్లాస్ పెట్టింది. పాట్ ఆన్ ద హెడ్ ఫస్ట్ ప్రైజ్ గౌరీ. తర్వాత షార్ట్ పుట్ లో థర్డ్ ప్రైజ్ నేనే. నెక్స్ట్ అందరూ బ్యాచ్ నిరంజన్ నైట్ రైడర్స్ అని గ్రౌండ్ లో దాంట్లో నిరంజన వచ్చింది ఫోటో కవర్ అయ్యే విధంగా మదన్న. సో చాగడం రాజగోపాల్ గారిని, గణపతి కిషోర్ నాయుడు గారు, నాయకులందరూ కూడా ఘనంగా సన్మానిస్తున్నారు. చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టండి. అదేవిధంగా నాయుడు గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, రిటైర్డ్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. దుశ్శాలువతో, పూలమాలతో
ఫొటోస్ అన్ని తీసుకోండి. మొన్న రండి. ఓకే, థ్యాంక్ యూ. సన్మానించినటువంటి నాయకులకు, సన్మాన గ్రహీతలకు వన్స్ అగైన్ రెవెన్యూ డే శుభాకాంక్షలు. ఇప్పుడు పోయి మీరు కేటాయించినటువంటి నేను సుమారు 41 సంవత్సరాలుగా నేను ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా రెవెన్యూ అనేది మేము 3 మాసాల ముందు నుంచి ఎప్పుడూ లేదు. ఈ 3 మాసాల నుంచి జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఎంఆర్ ఆఫీస్లో పని ఉంటుంది. తప్పకుండా వచ్చి పని చేసుకుని వెళ్ళాల్సిన ప్రతి ఒక్కరి అటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. ఈ ఒక పనిలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క హస్తం ఉంటేనే ఆ పని జరుగుతుంది. ఒక ఎలక్షన్ కానీ, సైక్లోన్ కానీ, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, అది ఏ ప్రాబ్లం అయినా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ హస్తం అనేది ఉండాల్సిందే. ఉంటే అది పూర్తి అవుతుంది, పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది అన్నమాట ఆ వర్క్. అందువల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు ముఖ్యంగా రెవెన్యూ డే గురించి ఎంఆర్ఓ గారు చాలా వివరంగా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఆయన సేవలు కూడా మన అందరం కొనియాడాము. చాలా గొప్ప విషయం. సార్ మంచి పేరు తెలుసుకున్నారు. ఇప్పుడు సార్ నేను వాగాడలో పనిచేస్తాము, మళ్ళీ ఇప్పుడు చెక్కమూరులో కూడా పనిచేయడం జరిగింది. అదృష్టం భావిస్తున్నాను. ఇప్పుడు ఇందాక మా నిరంజన్ సార్ చెప్పాడు, స్వచ్ఛారులు అంతా మన కలిపేసారు. సార్ చెప్పాడు తెలియగా మిమ్మల్ని కూడా మేము భాగస్వామ్యం చేసాం. దాంట్లో యోగాలు జరిగితే మా ప్రోగ్రామ్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసాం. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కోఆర్డినేషన్ గా పోతాడాలనేది మా ఉద్దేశం. మీరు వేరే కాదు. కిషన్ అందరిలో జరిగిన కార్యక్రమం మంచి హైలైట్ జరిగింది, చాలా బాగా జరిగింది అనేది అందరూ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మీరు పెద్ద డిపార్ట్మెంట్, తల్లి డిపార్ట్మెంట్, మేము ప్రకారం అదే పరిస్థితి. ఇప్పుడు ఎంఆర్ఓ గారితో చదువుకుని బాగా పండుకుంటాము. కాబట్టి సార్ చేసిన సేవలు అందరూ పెద్దలందరూ బాగా చెప్పారు, మంచిది. అదేవిధంగా ఆయన బాగా కొనసాగాలని, ఇంకా మంచిగా తీసుకుని పై స్థానాలు పోవాలని ఆశిస్తూ తర్వాత ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఎందుకంటే మేము కనీసం మదర్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. మన ఎక్కడైనా సరే 33 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మదర్ డిపార్ట్మెంట్, తల్లి లాంటి డిపార్ట్మెంట్. మిగతా డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ డిపార్ట్మెంట్ అనేది ముందుకు సాగాలి అని చెప్తున్నారు. అయితే ఎన్నో డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళకంటూ ఒక రోజు ఉంది. ఉదాహరణకి మన టీచర్స్ డే ఉంది. సెప్టెంబర్ 5వ తేదీన మనకి టీచర్స్ డే జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం పొందుతాము. అలాగే పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24వ తేదీన మనకి పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఈ దినోత్సవం అనేది లేదు. అయితే ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున మా నాయకులు అనేక సంవత్సరాలు పోరాడారు. అంటే రోజు కోసం పోరాడితే ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే 2024 ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మనకి వచ్చిన వెంటనే జూన్ 20వ తేదీన, అంటే జూన్ 12వ తేదీ జరిగింది ప్రమాణ స్వీకారం. జూన్ 20న మొట్టమొదటి మా జీవో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జీవో ఇచ్చి ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది జీవో. దాని ప్రకారం వెంటనే మేము జూన్ 20వ తేదీ నుంచి ఈ రెవెన్యూ దినోత్సవం అనేది మాకంటూ దినోత్సవం ఉంది అని ఆనందంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది 3వది. అయితే అప్పటికి ఇప్పటికి చేసిన రెవెన్యూ అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మాకు రెవెన్యూ వ్యవస్థలో ఇలాంటి కార్యక్రమం ఉండాలని ఫస్ట్ టైం మేమైతే, అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇయర్ మమ్మల్ని సార్ గతంలో పిలిచారు, మేము బయట వెళ్తున్నాం, ఫస్ట్ టైం పాల్గొన్నాం. మంచి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ వ్యాఖ్యలు చేసుకోవడం నిజంగా అందరూ కూడా దృష్టిని భావిస్తూ, మరి చాలా విషయాలు ఎమ్మెల్యే మన ఎంఆర్ఓ మంచి బ్రాండ్ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న ఎంఆర్ఓ, అంటే ఏ
ఏ రోజు సంబంధించిన ఆ రోజు సబ్జెక్ట్ని అంటే సార్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని కులంకుషంగా చాలా అంటే ఆయన మాట్లాడుతుంటే బోర్ ఫీల్ అవుతుంది. ఇంకా చాలాసేపు మాట్లాడుతుంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఈరోజు చాలా కొత్త విషయాలు మాకు ఏమీ తెలియదు. మేము రాజకీయాల్లో ఉంటాం కానీ రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, మిత్రపక్షాలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాయి, దాంట్లో అధికారులు ఏం చదువుకోవడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసే పరిస్థితి లేదు. అలాంటి విషయాలు చాలా బాగా చెప్పారు. మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈరోజు ఎండిఓ గారు చెప్పినట్టు మేజర్ మీరే, మదర్ మీరే మండలానికి. మేమంతా కూడా పక్కన ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట్లాడతారు ప్రతిసారి, మీరు ఉన్నారు కలెక్టర్ గారి సమావేశాల్లో. రెవెన్యూ అనుకుంటే చట్టం పుట్టద్ది. రెవెన్యూ అనుకుంటే అది ఉంటే బయట ఏంటి దాని ప్రకారం కంప్లీట్ చేయాలంటారు. చాలా సందర్భాల్లో ఎన్నో మన పేపర్లో కూడా వచ్చింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రెవెన్యూ వ్యవస్థను గౌరవిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు రెవెన్యూ దినోత్సవం కొన్ని సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం కొన్ని అరాచక శక్తులు మన రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఏ విధంగా అంటే వాళ్ళ బొమ్మ వేసుకొని మన నాయన మన తాత సంపాదించిన పొలాలకి వాళ్ళ బొమ్మ వేసుకొని విస్తరించారు. అవి తీసేసి మన బొమ్మ వేసి గవర్నమెంట్ బొమ్మ వేసి మనకు పాస్బుక్ ఇచ్చారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన మన తాతలు తండ్రులు సంపాదించిన పొలాలు కాబట్టి మీకు సంబంధించినటువంటి ఆ పుస్తకాలను తీసేసి మన పేరు వేసి మనకు బుక్కులు ఇచ్చారు. అందుకు మన ప్రభుత్వం గొప్పగా రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోమని, అంటే ఒక రాక్షస పాలన పోయింది, మంచి పాలన వచ్చింది, అందుకు మీరు ఈ రెవెన్యూ సందర్భంగా ఇది జరుపుకోండి అని చెప్పి ఆ రోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇది చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మన మండలంలో అనేక సమస్యలు ఉంటే ఈరోజు మన ఎంఆర్ఓ గారు అన్ని సమస్యలని తేలిగ్గా, అంటే ఎవరిని ఒప్పించకుండా మనం డైరెక్ట్గా మన వారైనా ఏ విషయాన్నైనా పొలాంగా పరిశీలించి ముందు మా ప్రజలకి, అంటే పార్టీకి సంబంధం లేకుండా ఎవరికైనా ఎవరు పొలాలు చేయమని చెప్తామని మా అధ్యక్షులు వారు కూడా. ఎంత మన మండలం టీం బాగుంది కాబట్టి మన అధికారులు ఎండిఓ గారు అయితేనే, ఎంఆర్ఓ గారు అయితేనే, డిప్యూటీ తహసీల్దార్ అయితేనే, ఆర్ఐ గారు అయితే అందరూ ఒక టీంగా తయారు చేసి మనకి ఎవరికి ఇబ్బందులు పడకుండా మన మండలాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తామని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు అవకాశం తెలుపుతున్నాను. మరియు మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రెవెన్యూకి సంబంధించి ప్రత్యేకమైన ఒక రోజుని ఏర్పాటు చేసి దాని గురించి చాలా చక్కగా ఇప్పటి వరకు చాలా వరకు తెలియని విషయాలు మా ఎంఆర్ఓ చక్కగా వివరించడం జరిగింది. యాక్చువల్గా మనం ఏంటంటే రామదాస్ సినిమా చూసాం కానీ యాక్చువల్గా తహసీల్దార్ అన్న విషయం ఎవరికి తెలియకపోతుంది. కొంతమంది తెలుసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ అతను కూడా ఒక తహసీల్దార్గా ఉండి ఇవన్నీ చేశారని చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా చిట్టమూరు మండలంలో చాలా వరకు భూ సమస్యల్ని సార్ చాలా క్లియర్గా పరిష్కరించడం జరుగుతుంది. మొన్న ఇటీవల ఎమ్మెల్యే గారు కూడా దొరపాటులో పెట్టడం జరిగింది. హైయెస్ట్ పాస్బుక్లు ఇచ్చిన ఫస్ట్ మండలం మందే ఉందన్నమాట. ఇదే విధంగా రేపు ఇప్పుడు మార్చి లోపల మిగతా మండలాలు కూడా మొత్తం రీసర్వే జరిగి పేదవాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ భూమికి సంబంధించిన ఏ సమస్యలు లేకుండా చేయడానికి ఎంఆర్ఓ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన కిషోరన్న గారు కూడా చాలా ముందు చూపుతో ఏంటంటే ఏ సమస్య అన్న పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేటట్టుగా మీ పీరియడ్లో ఈ గవర్నమెంట్, మన ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగి ఏ భూ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి రాజులు, శాతవాహనుల నుంచి బ్రిటిష్ వారి వరకు రెవెన్యూ వ్యవస్థే రాజ్యాలను నిలబెట్టగలిగిందని, బ్రిటిష్ వారు రెవెన్యూ వ్యవస్థతో పాటు సివిల్ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్లను ఆధారంగా చేసుకుని 250 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించగలిగారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లకు మాతృగా మారిందని, వృత్తిని గౌరవించడం వల్లే గౌరవం వస్తుందని పేర్కొన్నారు. తన 10 నెలల పదవీ కాలంలో విఆర్ఓలు, విఆర్ఏలు, సర్వేయర్లు,
తదితర రెవెన్యూ సిబ్బంది పగలు రాత్రి అలుపెరగకుండా కష్టపడి విపత్తు సమయంలోనూ భద్రతా ఏర్పాట్లలోనూ అద్భుతంగా స్పందించి తన విజయవంతమైన పనితీరుకు దోహదపడ్డారని వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ వ్యవస్థ రాజుల కాలం నుంచి మహంజదారో చోళ బ్రిటిష్ వరకు కొనసాగుతూ చోళుల చట్టాలు రికార్డుల ప్రకారం మనం నిర్వహిస్తున్నామని, పాత రోజుల్లో రెవెన్యూ విభాగం అన్ని విభాగాలకు మదర్ డిపార్ట్మెంట్గా ఉండేదని, కాలక్రమేణా విభజన తర్వాత సెపరేట్గా ఏర్పడి జిల్లా వ్యవస్థలో కలెక్టర్, డివిజన్ వ్యవస్థలో ఆర్టీఓ లేక సబ్ కలెక్టర్, మండల వ్యవస్థలో తహసీల్దార్లు ప్రతి విభాగానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ జూన్ 20న రెవెన్యూ డే సందర్భంగా ఇక్కడ హాజరైన రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక టీడీ గారు చెప్పారు, ప్రాచీన కాలం నుంచి రాజుల కాలం నుండి ఈ రెవెన్యూ వ్యవస్థ అనేది ఉంది. ఈ రెవెన్యూ వ్యవస్థ రాజ్యం అనేది నిలబడగలిగిందంటే అక్కడ కలెక్ట్ చేసిన రెవెన్యూ వల్లే ఆ రాజ్యం అనేది నిలబడగలిగింది. ఆ రాజ్యం నిలబడడానికి ముఖ్య కారణం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ ఉండేది. రెండోది, ఈ రెవెన్యూ అనేది ఎలాంటిదంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తీసుకుంటే, నేను రాజ్యాల గురించి మాట్లాడాను. ఇది ప్రాచీన కాలం నుంచి, శాతవాహన కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు కూడా రాజులు ఉన్నారు, మనం పరిపాలించారు. ఆ రాజ్యం నిలబడటానికి ముఖ్యంగా వనరులు కావాలి. ఆ వనరులు రెవెన్యూని సమకూర్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది వాళ్ళు 1,00,000 మంది అయితే 15-20 కోట్ల మంది మీద అధికారం చెలాయించగలిగారంటే దానికి ముఖ్య కారణం రెవెన్యూ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్, కమ్యూనికేషను, పోలీసు, ఈ 3 డిపార్ట్మెంట్లను బేస్ చేసుకుని వాళ్ళు దాదాపు 250 సంవత్సరాలు ఇండియాని పరిపాలించగలిగారు. దాంట్లో ముఖ్య కారణము రెవెన్యూ వ్యవస్థ వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రకరకాల రెవెన్యూ వ్యవస్థ ప్రతి డిపార్ట్మెంట్కి మాతృగా ఏదంటే రెవెన్యూ వ్యవస్థ. మీరు చూసుకోండి, అప్పుడు ఒక్క రెవెన్యూ వ్యవస్థ మాత్రమే ఉంది. ఆ తర్వాత రెవెన్యూ నుంచి స్టాంప్ అండ్ టీషన్ అని, పంచాయతీ రాజ్ అని, ఆడిట్ అని, ట్రెజరీ అని రకరకాల డిపార్ట్మెంట్లు ఆవిర్భించాయి. మన దేశంలో రెవెన్యూ వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లకి మాతృక. ఇప్పుడు మనం ఈ ఆధునిక కాలంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి వృత్తే దైవం. మీరు వృత్తిని గౌరవిస్తే ఆ వృత్తి మీ గౌరవాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెవెన్యూ గొప్పతనం మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందే మన విఆర్ఓలు, విఆర్ఏలు, మన సర్వేయర్లు, మన రెవెన్యూ స్టాఫ్ కష్టపడుతున్నారు పగలు రాత్రి. ఇంకా దాని గురించి గొప్పతనం చెప్పుకునేది ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. నేను మీ నుంచి ఆశించేదంటే, నేను వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు అయింది, 10 నెలలైంది. ఈ 10 నెలల కాలంలో నేను విజయవంతంగా చేయగలిగానంటే నా ఆఫీస్కి సంబంధించిన రెవెన్యూ స్టాఫ్, మరి ముఖ్యంగా విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, విఆర్ఏల వల్లే. ఈ 10 నెలల కాలంలో ఏదైనా నేను వర్క్ చేయగలగాలంటే మీ అందరి వల్లే, మీరు అందించిన సహాయ సహకారాల వల్లే. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మన దేశాన్ని పరిపాలించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. 1940 తర్వాత మన స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు ఉన్న ఏకైక వ్యవస్థ అంటే భారతదేశంలో ఒక రెవెన్యూ వ్యవస్థ. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థని మనం ఇంతవరకు కాపాడుకుంటూ ప్రతి అనుకూల పరిస్థితుల్లో మనం చేసుకుంటున్నాం. గతంలో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారము ఒక రెవెన్యూకే ఉండేది. అంత బలమైనది. ఒక పిల్లోడు పుట్టాడు మనకి, ఆ పిల్లోడు విదేశాలకు పోవాలంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. అటువంటి కంపల్సరీ అప్పుడు రెవెన్యూ తహసీల్దార్ దగ్గరికి వచ్చి అప్పుడు ఎంఆర్ఓ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఆనందంగా విదేశాలకు తీసుకుంటారు. కూడా ఈరోజు విదేశాల్లో ఫలానా ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ ఇచ్చారని చెప్పి గర్వంగా చెప్పుకునే వ్యవస్థ. కాబట్టి ఈ రెవెన్యూ వ్యవస్థ ఈరోజు 230 జరుపుకుంటున్న సందర్భంగా నన్ను పిలిచినందుకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, సన్మానించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా అందరూ ఇటు ముందుకు పోతాయి కదా. పైన చూడండి సార్, పైన చూడండి సార్. ఓకే, ఫుల్ కట్.
అందరికీ ఏంటంటే సార్ రోడ్డు గారు ఇచ్చారండి సరే మీరు వెనక్కి వెళ్తే సరే మీరు అవ్వండి సర్వే సార్ ముందుకు రెవెన్యూ డే సందర్భంగా వచ్చిన మా తోటి ఉద్యోగస్తులకు పార్టీకే సుమారు 238 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ వ్యవస్థ రాజుల కాలం నుంచి మనకు వస్తూ మొహంజదారో అదేవిధంగా చోలాస్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత బ్రిటిషర్స్ అవన్నీ వచ్చినా కానీ మనం మ్యాక్సిమం ఫాలో అయ్యేది చోలాస్ ఏదైతే మనకు ఇచ్చిపోయారో ఆ రికార్డ్స్ పరంగానే మనం అన్నీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా పాత రోజుల్లో రెవెన్యూ అంటే శిస్తు కలెక్ట్ చేసేదానికే ఉండేది కాబట్టి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అని పెట్టుకుంటూ అన్నింటికీ మదర్ డిపార్ట్మెంట్గా తండ్రి డిపార్ట్మెంట్గా ఉండేది. కాలక్రమేణా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ డివైడ్ అయిపోయి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సపరేట్గా ఫామ్ అయింది. అయినా ఫామ్ అయినా కానీ ప్రతి డిపార్ట్మెంట్కి ఒక పరిధిక్కులాగా జిల్లా వ్యవస్థలో కలెక్టర్ గారు, అదే డివిజన్ వ్యవస్థలో ఆర్డీఓ గారు లేదా సబ్ కలెక్టర్ గారు, అదే మండల వ్యవస్థలో తహసీల్దార్ గారు ముందు పర్యవేక్షిస్తూ ఇంకా ఈ రెవెన్యూని ఇలా కొనసాగించుకుంటూ నాకు అవకాశం నమస్కారం. ఈరోజు మనందరూ తెలుసు రెవెన్యూ డే సందర్భంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి రెవెన్యూ ఉద్యోగి ప్రతిదినం మనం ఇస్తున్నటువంటి సేవను గుర్తు చేసుకుంటూ పేదలకి జనన పత్రం నుంచి మరణ పత్రం వరకు ఏ సేవలు అయితే మనం పొందుతున్నామో అన్నీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి సమన్వయంతో ముందుకెళ్తూ ఉన్నందుకు మా ఈఆర్ఏ నుంచి కూడా కలెక్టర్ గారి వరకు కూడా హృదయపూర్వక రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ దాని ప్రాముఖ్యత గురించి డీటీ గారు చెప్పారు. ఇంకా ముందు ఇంకా మంచి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కానివ్వండి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం లేకపోతే ప్రభుత్వం ఇస్తున్న జీవోలను అనుగుణంగా ప్రతి రెవెన్యూ ఉద్యోగి బాధ్యతాయుతంగా కూడా పనిచేసి ప్రజల్లో ఈ డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి తహసీల్దార్ గారికి మరియు ఇతర డీపీలకి, ఆఫీస్ స్టాఫ్, బీఆర్ఓ, బీఆర్ఐ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చాను. గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండేవాడిని. 3 months నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ విధంగా ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తూ ప్రజల యొక్క అన్ని అవసరాలు తెలుస్తూ ఎలాగైనా ప్రజలకు అందుబాటులో వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవల గురించి ఇందులో ప్రపంచానికి కనిపించకుండా ఉండొచ్చు, కనిపించకపోవడం ఉండొచ్చు, రెవెన్యూ ఉద్యోగ కష్టాలను చెప్పలేదు, ఇది బయట తెలియకపోవచ్చు. చాలా కష్టం ఉంటుంది కాబట్టి అంటే నేను ఇంతలోకి చెప్పడం తొందరవుతుంది. నేను గమనించింది చాలా వర్క్ ఉంది, చాలా సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల కోసం అంటూ ఒక డే నిర్వహించడం అనేది, ఆ రెవెన్యూ ఉద్యోగులకు ఒక ఆనందాన్ని, వారికి ఒక గుర్తింపు కల్పించడానికి వినియోగం అనేది ఉన్నట్టు అనుకుంటున్నాను. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంపరను కొనసాగిస్తూ మరింత మెరుగుగా నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ని పని చేయడానికి ప్రయత్నం చేస్తూ నా వరకు నా శక్తి మేరకు బాధ్యతలు నిర్వహించి డిపార్ట్మెంట్కి మంచి పేరు, నాకు మంచి పేరు, ప్రజలకు సేవ చేసి నేను చేస్తున్నాను తెలియజేస్తూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. పైప్లైన్ కేబుల్ లైన్ల కోసం అడ్డంగా రోడ్లను ధ్వంసం చేస్తున్న కాంట్రాక్టర్లు సైదాపురం మండలంలో సైదాపురం, బేగపూడి, సైదాపురం, రాపూరు మెయిన్ రోడ్ వెంట రోడ్డుకి ఇరువైపులా ఒకవైపు నీటి పైప్లైన్లు, మరోవైపు పరిశ్రమలకు వెళ్లే నీటి పైప్లైన్ల కారణంగా కాంట్రాక్టర్లు వేసిన సీసీ బీచ్ రోడ్లు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు.
ప్రజలు రోడ్ల బాగు కోసం తపన పడుతుంటే రోడ్లు పూర్తయినా రోడ్లు మళ్లీ త్రవ్విస్తుండడం, మళ్లీ కొద్దిపాటిగా జరిగిన రోడ్డు పనులు బూడిద పాలవుతున్నాయి. ఆర్ఎండ్బి ఏఈ రత్నయ్య మాట్లాడుతూ ఈజీ అక్రమాలకు ఈ రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు ఒకసారి దృష్టి పెట్టాలని, ఉన్నతాధికారులు బిల్లు కూడా పూర్తిగానే సీసీ రోడ్లు ధ్వంసం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఆర్ఎండ్బి సిబ్బందితో పాటు ప్రజలు కోరుతున్నారు. జంక్షన్ పాయింట్ ఇది ఎండింగ్ సైదాపురం జంక్షన్లో అక్కడ ఆపోర్కి పర్లపురం జంక్షన్ పాయింట్లో సిమెంట్ రోడ్ని మా ఈ గారు అండతో ఈ గారు ధనదాహంతో ఆయన అవినీతి కోసం ఈ రోడ్డు పర్మిషన్ ఇచ్చి ఈ కాంట్రాక్ట్ ద్వారా ఈ రోడ్డు పగలగొట్టుకుంటారు. చూడండి ఎంత ఇంతవరకు బిల్లు కాలేదండి. ఈ వర్క్ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ కాలేదు. బిల్లు ఏ కంపెనీదా P2 అనే వర్క్ డ్రైవర్ ఇది జేఈ గారి ద్వారా పోలేదు, ఏఈ గారి ద్వారా పోలేదు, ఎవరి ద్వారా బాగుంటే డైరెక్ట్గా మా ఈ గౌరవ ఈ గారు పర్మిషన్ ఇచ్చారండి. చూడండి బీటీ ఎడ్జ్లోనే వీళ్ళు వైండింగ్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు. ఇది ఒక పీటీవీ వాళ్ళ ఇంజనీర్ గారు సాయి శరత్ శివ రెస్పాన్సిబుల్, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ సమక్షంలో కాంట్రాక్టర్ మనిషి నరేష్ జేసీబీ పెట్టుకొని ధైర్యంగా మాట్లాడారు. సుబ్బారెడ్డి గారు ఏమంటారు, కాంట్రాక్టరు మీ ఈ గారితో మాట్లాడుకున్నాం, మీ ఈ గారికి అన్నీ చేసేసామండి, మీరెవరు ఆపేదానికని మమ్మల్ని దబాయించాడు. ఇదే జరిగిన కథ. దయవంచి మీరే ప్రజలు గమనించాలా మా ఈ గారు ఎంత గొప్పవాడు అనేది. దయవంచి దీని మీద సరైన యాక్షన్ తీసుకోమని గౌరవనీయ ఎస్సీ గారిని కోరుతున్నాను. విద్యుత్ షాక్తో చాగడం గిరిజన కాలనీలో భార్యాభర్తలు మృతి చెందారు. కోడలికి త్రుటిలో ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగడం రాజపాలెం ఎగువ సంఘం గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై భార్యాభర్త మృతి చెందారు. ఇంట్లో తీగపై బట్టలు ఆరబెడుతున్న సమయంలో విద్యుత్ షాక్ గురైన కోడలు చెంచమను తప్పించబోయి విద్యుత్ షాక్ గురై మృతి చెందిన అత్త ఇండ్ల సునీత, మామ ఇండ్ల రవి, కోడలు చెంచమ్మకు ప్రమాదం తప్పింది. కండలేరు ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేశారు. సరే మరి బాడీ షిఫ్ట్ చేయించు. ఇది తీసుకున్నారు ఇనుప దగ్గర కట్ చేసుకున్నామా మీరేనా? మనుపూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో భక్తుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి టెక్స్టైల్ యజమాని బెట్రకుంట వెంకటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో 7,000 రూపాయల విలువ కలిగిన ఫ్యాన్ అందజేశారు. వీరి వితరణ పట్ల ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో వెట్రకుంట వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు శ్రీ సాయినాథుడికి ఫ్యాను సమర్పించడం కూడా జరిగింది. దీని కాస్ట్ 7,000 రూపాయలు. స్వామివారికి వాళ్ళు బహికరించడం కూడా జరిగింది. బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు దండుకున్న బత్తల రజిత అలియాస్ రమ్య అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సైదాపురం మండలం కరిచేటి గ్రామానికి చెందిన పూజారి చందన అనే మహిళ నుంచి కలుబాయి మండలం చవటపాలెం గ్రామానికి చెందిన రజిత అలియాస్ రమ్య విడతల వారీగా 52 లక్షల రూపాయల నగదు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేసింది. తనకు స్టేట్ బ్యాంకులో ఉన్నత స్థాయి అధికారులతో పరిచయాలున్నాయని, వారి ద్వారా బ్యాంకులో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తానని పేర్కొంది. ఎస్బీఐ నకిలీ అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డ్, ఈమెయిల్స్, నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి మోసం చేసింది. అయితే ఎన్ని రోజులు గడిచినా ఉద్యోగంలో చేర్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితురాలు సైదాపురం పోలీస్ స్టేషన్లో రజిత్పై ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు రజిత అలియాస్ రమ్యను అరెస్ట్ చేశారు. సిఐ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. సైదాపురం పిఎస్లో పూజారి చందన అనే ఒక అమ్మాయి తన దగ్గర 55 లక్షల రూపాయలు ఎస్బీఐ బ్యాంకులో జాబ్ ఇప్పిస్తానని చెప్పి బాతుల రమ్య ఎలియాస్ రజిత రమ్య సోదరి ఈఎంఐ కలికోయి మండలం
ఈ అమ్మాయి మోసం చేసి తన దగ్గర విడతల వారీగా 55 లక్షల రూపాయలు ఆన్లైన్ పేమెంట్స్ ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే ఇవన్నీ సమర్పిస్తున్నారు. దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ఒక 5-6 మెంబర్స్ ముద్దాయిలుగా నిర్ధారించారు గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు. అయితే శైలపురం ఎస్ఐ గారు, బందోబస్తు డ్యూటీలో కలువ ఎస్ఐ గారు ఈరోజు స్టేషన్ ఉన్న క్రమంలో ఆ అమ్మాయిని అందుబాటులో తెప్పించి విచారించి నేరం ఒప్పుకుంది. 55 లక్షలు తను జాబ్ ఇప్పిస్తానని ఫేక్ ఐడి కార్డు కానీ ఫేక్ జాబ్ లెటర్స్ ఇవన్నీ సహకారం చేశాను టోటల్ ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగతా ఈ అమ్మాయి పెళ్లి చేసినటువంటి భర్త కానీ మిగతా ముద్దాయిలు కానీ త్వరలో ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి బాధితులకి రికవరీ చేసి స్వాతంత్ర చర్యలు కలిగిస్తారు. కాబట్టి మా ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే జాబ్స్ ఇవ్వడు ఇప్పించాలంటే మనం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అత్యున్నత ప్రమాణాలతోటి అత్యంత సెక్యూరిటీ మెజర్స్ తోటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఏ జాబ్స్ కానీ ఏవి కానీ ఎవరు ఇప్పించబడదు. ఎన్ని కోట్లు పెట్టినా కానీ ఇప్పించబడదు. ఇది మన ఆశని దురాశని వాళ్ళు మోసం చేసే ఉద్దేశంతో ఏర్పరచుకోవడమే తప్ప మీరు ఎవరు నమ్మవద్దు. ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్ ఏది ఏమైనా కానీ 112 కాల్ కానీ డైలాండ్ కానీ ఇంకా ఆన్లైన్లో ఏదైనా జాబ్ చూపిస్తాం మీకు ఇల్లీగల్ వర్క్ చేసుకోవడం సైబర్ ఫ్రాడ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే 100 అన్నీ చేయండి. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇంకోటి ఈ అరెస్ట్ అనేది ఫిజికల్ అరెస్ట్ అనేది ఉంది కానీ డిజిటల్ అరెస్ట్ అనేది సెల్ ఫోన్లో జడ్జీలాగా స్టార్లు పెట్టుకొని ఉన్నతాధికారులాగా వచ్చి మీరు నేరం చేశారు మేము అరెస్ట్ చేస్తున్నాం అంటారు. అది ఒక ఫేక్ అండి. ఎప్పుడు ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలంటే ఎంత పెద్ద విభాగమైనా సిబిఐ కానీ ఏదైనా కానీ అరెస్ట్ చేయాలంటే లోకల్ పోలీస్కి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఏరియాలో ఒక వాళ్ళు మేము అరెస్ట్ చేయడానికి వస్తున్నాము దాన్ని బందోబస్తు ఏర్పాటు చేయండి అని కోరి అరెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు ఆన్లైన్లో అరెస్టులు, ఆన్లైన్లో సిబిఐ ఆఫీసులు, కోర్టులు, జడ్జీలు ఎవరు ఫోన్ చేయడం, వీడియో కాల్ చేయడం జరగదు. ఇదంతా ఫేక్. అలాంటి ఏది వచ్చినా కానీ సైబర్ కంప్లైంట్ నెంబర్ 1939 అని లేకపోతే 112 కాల్ కానీ చేసేసి మాకు అలర్ట్ చేసింది. మేము వచ్చి వాళ్ళు కొట్టుకొని చట్టం 2024 సంవత్సరం సైదాపురంలో పూజారి చందన అనే ఫిర్యాదు 55 లక్షలు జాబ్ ఇప్పిస్తానని ఫ్రాడ్లెంట్గా మోసం చేశారనేది ఫిర్యాదు రిపోర్ట్ అయింది. దాన్ని అప్పుడు ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అందులో ముద్దాయిలైనటువంటి బాతుల రైత ఇలియాస్ రమ్య చౌదరి అనే అమ్మాయిని కొంతమందిని ముద్దాయిలుగా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ప్రజెంట్ ఎస్ఐ గారు బందోబస్తులో ఉండటం వల్ల కరీంనగర్ ఎస్ఐ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె ఇన్ఛార్జిగా ఉన్న టైంలో ముద్దాయి గురించి ఆచూకీ నెల్లూరులో తెలిసి పిలిపించి ఆమెను విచారిస్తే నేరం ఒప్పుకోవడం జరిగింది. తను తన భర్త అయినటువంటి వాళ్ళు మిగతా ఆపుదాకా ఏ పేరు తన భర్త అయినటువంటి చందు మిగతా ఇంకా కొంతమంది కలిపి మోసం చేసినటువంటి నిజంగా ఉంటుంది. అవి మనీ కూడా ఏ రూపాల్లో వెచ్చించడం జరిగింది. ఈ అమ్మాయి ఇక్కడే కాకుండా కుక్కడపల్లి జూబ్లీస్ నేరాల్లో కూడా నేరాలు చేసింది. కాబట్టి ఈ అమ్మాయి బయట ఉంటే నేరాలు చేస్తుంది కంటిన్యూగా. కాబట్టి తన ప్రవృత్తిని మార్చుకోవట్లేదు కాబట్టి ఆమెను అరెస్ట్ చేసి కోర్టును ప్రవేశపెట్టాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో జూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైందని సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం రెవెన్యూ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రీసర్వే డిటి నిరంజన్ అధ్యక్షతన ఘనంగా రెవెన్యూ దినోత్సవం.
విద్యుత్ షాక్తో చాగణం గిరిజన కాలనీలో భార్యాభర్తల మృతి, కోడలకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.